శ్రీమతే నమః. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కదా. పరమేశ్వరుడికి 5 శిరస్సులు ఉన్నాయని మనకి శివపురాణం చెప్తోంది. ఒక్కొక్క శిరస్సుకి సంబంధించి ఒక్కొక్క ఆలయం ఉంది. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. పరమేశ్వరుడికి ఈశాన, తత్పురుష, వామదేవ, సద్యోజాత, అఘోర అనే 5 శిరస్సులు ఉంటాయని మనకి శివపురాణం చెప్తోంది కదా. ఒక్కొక్క శిరస్సుకి సంబంధించి ఒక్కొక్క ఆలయం. శ్రీ వాలీశ్వరర్ ఆలయం రామగిరి ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఈశాన్య శిరస్సుకి చెందింది. శ్రీ పల్లికొండేశ్వరర్ ఆలయం సరుటపల్లి ఆంధ్రప్రదేశ్ తత్పురుష శిరస్సుకి చెందింది. శ్రీ సంపంగి పిచ్చాలీశ్వరర్ అరణి తమిళనాడులో ఉంది, వామదేవ శిరస్సుకి చెందింది. శ్రీ వరమూర్తీశ్వరర్ అరియదురై తమిళనాడులో ఉంది, సద్యోజాత శిరస్సుకి చెందింది. శ్రీ చింతామణీశ్వరర్ కరుంగాలి తమిళనాడులో ఉంది, అఘోరా శిరస్సుకి చెందింది. ఈ 5 శైవ క్షేత్రాలని పంచశివ క్షేత్రాలు అని పిలుస్తారు. ఈ పంచ శివాలయాలలో అరియదురై అలాగే కరుంగాలి అనే 2 క్షేత్రాలు మాత్రమే అరణి అనే పేరుగల నది ఒడ్డున ఉన్నాయి. ప్రాచీన కాలంలో అరణి నదిని బ్రహ్మారణ్య అనే పేరుతో పిలిచేవారు. అరణి నదిని పూర్వకాలంలో బ్రహ్మదేవుడు సృష్టించాడు అని చెప్తారు. పూర్వకాలంలో రోమస మహర్షి ఈ క్షేత్రంలో ఒక యజ్ఞం చెయ్యాలని తలపెట్టినప్పుడు యజ్ఞగుండంలో నిప్పు అంటించడానికి అవసరమైన అగ్నిని పొందటం కోసం బ్రహ్మదేవుడు ఒక అరణి చెట్టును మధించాడు. అలా మధించినప్పుడు ఆ చెట్టు నుంచి ఒక నీటి ప్రవాహం ఆవిర్భవించి ఆ ప్రాంతం గుండా ప్రవహించింది. బ్రహ్మదేవుడి కారణంగా ఈ అరణ్య ప్రాంతంలో ఆవిర్భవించిన ఆ నీటి ప్రవాహానికి బ్రహ్మారణ్య నది అని పేరొచ్చిందనమాట. బ్రహ్మారణ్య నది చెన్నైకి ఉత్తర దిశలో ప్రవహించి పాషవేర్కాడు అనే ప్రదేశంలో సముద్రంలో కలిసిపోతుంది. ప్రాచీన కాలంలో ఇక్కడ ఎంతోమంది మహర్షులు తపస్సులు యజ్ఞాలు చేశారని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మొదటి క్షేత్రం తెలుసుకుందాం. శ్రీ వాలేశ్వరర్ రామగిరిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో రామగిరి అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామం చెన్నై మహానగరానికి 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడులోని ఉత్తుకొట్టై పట్టణం నుంచి చిత్తూరు జిల్లాలోని పుత్తూరుకి వెళ్లే మార్గంలో ఈ గ్రామం మనకి కనిపిస్తుంది. ఈ గ్రామంలో పూజలు అందుకునే పరమేశ్వరుడి పేరు శ్రీ వాలీశ్వరర్, అమ్మవారు మరకతాంబిక. ఇక్కడ విశేషం ఏంటంటే ఇది శివాలయం అయినప్పటికీ ఇక్కడ ప్రధాన దైవంగా పూజలు అందుకునేది మాత్రం కాలభైరవుడు. సాధారణంగా శైవ ఆలయాల ప్రాకారం లోపల కాలభైరవుని సన్నిధి ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో మాత్రం కాలభైరవుడికి ప్రత్యేకంగానే ఒక ఆలయం ఉంది. భక్తులు మొట్టమొదటిగా కాలభైరవుణ్ణి దర్శించుకుని ఆ తరువాత వాలేశ్వరుణ్ణి దర్శించుకోవాలి అని చెప్తారు. ఈ క్షేత్రంలో కాలభైరవుడికి సంతాన ప్రాప్తి కాలభైరవుడు అనే పేరు ఉంది. ఎవరికైనా సంతానం లేకపోతే మనం అన్ని పరీక్షలు చేయించుకున్న తర్వాత ఇంకా ఏదీ లాభం లేదు అని అనుకుంటే గనక ఒకసారి ప్రయత్నించి చూడండి ఈ క్షేత్రానికి వచ్చి. ఎందుకంటే ఇక్కడ కాలభైరవుడికి సంతాన ప్రాప్తి కాలభైరవుడు అని పేరు ఉంది కాబట్టి ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలి. అలా అనుగ్రహం ఉన్నప్పుడే మన జీవితం కూడా బాగుంటుంది. ఈ భైరవుడిని దర్శించుకుని పూజించినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుందని ఈ క్షేత్రానికి వచ్చిన అనేక మంది దంపతులు చెప్తూ ఉంటారు. అనేక మంది దంపతుల ద్వారా ఆ విషయం రుజువు కూడా అయింది. మనకి ఆంధ్రప్రదేశ్లో మల్లవరం అని సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయం కూడా ఉంది. అక్కడ కూడా ఇదే విశేషం జరుగుతుంది. అక్కడికి కూడా వెళ్ళినప్పుడు సంతానం కలుగుతుంది అని చెప్పి చాలామంది చెప్తుంటారు. మీకు ఎక్కడ వీలైతే అక్కడికి వెళ్ళొచ్చు. ఇక ఈ వాలేశ్వరర్ ఆలయం యొక్క స్థల పురాణం. రామరావణ సంగ్రామంలో శ్రీరామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత సీతమ్మ వారితో సహా లంక నుంచి అయోధ్య నగరానికి ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి దక్షిణ భారతదేశ సముద్ర తీరంలో ఉన్న రామేశ్వరం వద్ద ఒక శివలింగాన్ని స్థాపించి దానికి పూజలు చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. రామేశ్వరంలో ప్రతిష్ఠించాల్సిన శివలింగాన్ని కాశీ నుంచి తెప్పించాల్సి ఉంది. ఆ విషయాన్ని ఎవరు చెప్పారు అంటే శ్రీరామచంద్రమూర్తి కులగురువైన వశిష్ఠ మహర్షి చెప్పారు.
అప్పుడు మీరు వెంటనే అడుగుతారు, ఇది రామాయణంలో లేదు కదండి అని. కానీ స్థల పురాణానికి సంబంధించిన విషయాలు మనకి రామాయణము, భారతము ఇలాంటి వాటిల్లో కనిపించవు. ఏ క్షేత్రం యొక్క స్థల పురాణం ఆ క్షేత్రంలో ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అందుకే మనకు ఆ స్థల పురాణం గురించి అలా చెప్తారు. స్థల పురాణాన్ని ఎప్పుడూ మనం కొట్టి పాడేయకూడదని మనకి పరమాచార్య స్వామి వారు చెప్తూ ఉంటారు. అప్పుడు హనుమంతుడి శివలింగాన్ని తేవటం కోసం కాశీకి బయలుదేరతారు వాయు మార్గంలో. శ్రీరాముడి కోరికను తీర్చడం కోసం హనుమంతుడు కాశీ నుంచి ఒక శివలింగాన్ని తీసుకుని మరలా ఆకాశ మార్గంలో దక్షిణ భారతం వైపు వస్తున్నారు. ఆ సమయంలో ఆయన అప్పటి తమిళనాడు రాష్ట్రంలో కాళింగ మాడుకరై అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుక్కారికారై అనే పేరుతో పిలువబడుతుందన్నమాట. ఆ ప్రదేశం మీదుగా గాలిలో ప్రయాణిస్తూ వస్తున్నారు. ఆ కాలంలో ఆ ప్రదేశంలో కాలభైరవుడు వెలిసి ఉన్నారు. తన ఇష్టదైవమైన పరమేశ్వరుడు యొక్క లింగం హనుమంతుని ద్వారా రామేశ్వరానికి వెళ్తోంది అన్న విషయం తెలుసుకున్న కాలభైరవుడు ఏం చేస్తారు అంటే ఎలా అయినా సరే ఆ లింగాన్ని తను ఉన్న ప్రదేశంలో నిలిచేలా చెయ్యాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం సూర్యుణ్ణి అలాగే వాయుదేవుణ్ణి సహాయాన్ని అర్థిస్తారు. వాళ్ల సహాయంలో ఆయన ఒక మాయ చేశారనమాట. అదేంటంటే ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న హనుమంతుడికి విపరీతమైన దాహం అయ్యేలా చెయ్యాలని సూర్యభగవానుడు నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆయన తన కాంతిని కొన్ని వేల రెట్లు పెంచేశారు. దానితో భూమి మీద హఠాత్తుగా ఉష్ణోగ్రత పెరిగిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఆకాశంలో ప్రయాణిస్తున్న హనుమంతుడికి హఠాత్తుగా పెరిగిన ఈ సూర్య ఉష్ణోగ్రత వల్ల విపరీతమైన దాహం ఏర్పడింది. ఇంకొక పక్క భూమి మీద నుండి కొన్ని మైళ్ళ ఎత్తు వరకు విపరీతమైన వేడితో పెనుగాలులు వేచటం మొదలయ్యాయి. దానితో ఆయన భూమి మీద ఎక్కడైనా దిగి కొంచెం నీరు త్రాగాలి అని నిర్ణయించుకున్నారు. కుడి చేత్తో శివలింగాన్ని పట్టుకుని భూమి మీదకి దిగిన ఆంజనేయ స్వామి వారికి ఆవులని కాస్తున్న ఒక బాలుడు కనిపిస్తాడు. ఆంజనేయ స్వామి వారు ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి అతనితో అంటారు, నాయనా ఇక్కడ మంచినీళ్ళు దొరికే ప్రదేశం ఎక్కడుందో చెప్తావా అంటే ఆ బాలుడు మారు వేషంలో ఉన్న కాలభైరవుడు అనమాట. అప్పుడు వెంటనే కాలభైరవుడు ఏం చేస్తారు అంటే ఒకసారి గంగా నదిని మనసులో తలుచుకుంటారు. ఆ మరుక్షణమే గంగానది ఆ ప్రదేశంలో ఒక కొలను రూపంలో ఆవిర్భవించింది. దాన్ని చూడగానే ఆంజనేయ స్వామి వారికి 10 రెట్లు దాహం అధికమైందనమాట. ఆ కొలంలో నీళ్లు తాగి దాహం తీర్చుకోవాలని అనుకుని ఆంజనేయ స్వామి వారు ఏం చేస్తారు అంటే తన చేతిలో ఉన్న లింగాన్ని ఆ బాలుడికి ఇవ్వబోతూ, నాయనా నాకు దాహం వేస్తోంది, నువ్వు ఈ శివలింగాన్ని నేల మీద పెట్టకుండా నీ చేతులతో పట్టుకుని కొంచెం నిమిషాలు ఉంటావా, నేను తొందరగా నీళ్లు తాగేసి వచ్చేసి మళ్ళీ ఆ శివలింగాన్ని తీసుకుంటానని చెప్తే కాలభైరవుడు తను చేసిన మాయ అక్కడ సఫలీకృతమైంది అని అనుకుంటూ నవ్వుకొని హనుమంతుడి చేతిలో ఉన్న ఆ శివలింగాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. అయితే ఆ బాలుడు ఆంజనేయ స్వామి వారితో ఏం చెప్తారు అంటే స్వామి నేను చాలా చిన్నపిల్లాడిని కదా, నా చేతుల్లో బలం లేదు కాబట్టి కొంచెం సేపు మాత్రమే శివలింగాన్ని పట్టుకుంటాను, నాకు ఎప్పుడైతే ఈ శివలింగం బరువుగా అనిపించిందో మరుక్షణం నేను కింద పెట్టేస్తాను, అప్పుడు మాత్రం నువ్వు నన్నేం అనకూడదు అని చెప్పి అంటారు. వెంటనే ఆంజనేయ స్వామి వారు అంటారు, నీకెందుకు, నువ్వేం కంగారు పడకు, నేను చాలా తొందరగా వెళ్ళి నీళ్ళు తాగేసి వస్తాను, ఒక్క 2 క్షణాలు ఆ శివలింగాన్ని పట్టుకుంటే చాలని ఆంజనేయ స్వామి వారు అంటారు. ఆంజనేయ స్వామి వారు కొలం దగ్గరకు వెళ్ళి అమృతప్రాయమైన ఆ కొలంలో జలాన్ని 2 దోసులతో తాగటం ప్రారంభించారు. ఆంజనేయ స్వామి వారు నీళ్లు తాగడం గమనించిన బాలుడి రూపంలో ఉన్న కాలభైరవుడు చిరునవ్వు నవ్వి తన చేతుల్లో ఉన్న కాశీలింగాన్ని నేల మీద ఉంచి అదృశ్యమైపోయారు. ఆంజనేయ స్వామి వారు వచ్చారు. అక్కడ వచ్చి చూసేసరికి శివలింగం నేల మీద పెట్టబడి ఉంది, కానీ బాలుడెక్కడా కనిపించలేదు. ఆంజనేయ స్వామి వారు సరే ఏదైతే జరిగింది అని చెప్పి ఆ లింగాన్ని నేల మీద నుంచి తీయడానికి ప్రయత్నించారు. మహాబలుడైన ఆంజనేయ స్వామి వారు ఎంత ప్రయత్నించినా ఆ శివలింగం మాత్రం అస్సలు కదలలేదు. ఇంకా ఆ శివలింగాన్ని తీసుకువెళ్ళడం తనకి సాధ్యం కాదు అని అనుకున్న ఆంజనేయ స్వామి వారు ఏం చేశారు అంటే కాశీకి వెళ్ళి ఇంకొక లింగాన్ని తీసుకొద్దామని ప్రయత్నించారు. అప్పటి వరకు అతి దారుణంగా ఉన్న సూర్యుని ఉష్ణోగ్రత ఆ క్షణం నుంచి సాధారణ స్థితికి చేరుకుంది. ఒళ్ళంతా బొబ్బలెక్కిపోయేలా వీస్తున్న వేడిగాలి హఠాత్తుగా చల్లగా వేయటం మొదలుపెట్టింది.
అప్పుడు ఆంజనేయ స్వామి వారు అనుకున్నారు, నేను కాశీ నుంచి తెస్తున్న ఈ శివలింగం అడ్డుకోవటం కోసం ఎవరో నాకు దాహం కలిగేలా మాయ చేశారు, ఎవరో మోసం చేశారు అని అనుకుని నన్ను ఇలా మోసం చేశారు కదా అని ఆంజనేయ స్వామి వారికి కోపం వచ్చి అక్కడ మాయాకులం వచ్చింది కదా, ఆ గంగాదేవిని సృష్టించారు కదా కాలభైరవుడు, దానిని ఒక పర్వతంగా మారిపోమని శపించారు. తర్వాత ఆయన మళ్లీ కాశీ నుంచి ఇంకొక లింగం తేవటం కోసం ఆకాశ మార్గంలో కాశీ క్షేత్రానికి బయలుదేరారు. ఆంజనేయ స్వామి వారి శాపం కారణంగా ఆ కొలను కొండగా మారిపోయింది. ఆ కొండ పాదం వద్ద ఆంజనేయ స్వామి వారు అప్పట్లో తెచ్చిన శివలింగం ఇప్పటికీ ఉంది. హనుమంతుడు తన వాలంతో నేల మీద అతుక్కుపోయిన ఆ శివలింగాన్ని లాగాలని ప్రయత్నించారు కాబట్టి ఆ శివలింగానికి వాల ఈశ్వరుడు లేదా వాలేశ్వరుడు అనే పేరు వచ్చిందనమాట. శ్రీరాముడు కోసం తీసుకురాబడింది కదా శివలింగం, దానికి దగ్గరలో ఉన్న కొండకు రామగిరి అని పేరు వచ్చిందనమాట. ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే గర్భాలయంలో ఉన్న వాలేశ్వర లింగానికి ఆయనకి ఎదురుగా ఉండే నందీశ్వరుడికి మధ్యలో హనుమంతుడు ప్రార్థన చేస్తున్న భంగిమలో మనకి కనిపిస్తారు. అసలు పరమేశ్వరుడికి నందీశ్వరుడికి మధ్యలో ఎవరిని రాకూడదు అంటారు కదా, కానీ భారతదేశంలో ఏ శివాలయంలోనూ మనకి కనిపించని విధంగా ఈ క్షేత్రంలో మాత్రమే పరమేశ్వరుడికి నందీశ్వరుడికి మధ్యలో హనుమంతుల వారు ప్రార్థన చేస్తున్న భంగిమ మనకి కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో వెలిసిన వాలేశ్వరుణ్ణి దర్శించినట్లయితే కాశీ విశ్వనాథుణ్ణి దర్శించినంత పుణ్యం లభిస్తుందని మనకి పండితులు చెప్తున్నారు. అలాగే దీనికి దగ్గరగానే వేదారణ్య స్వామివారు ఉన్నారు. నాగలాపురం ఉంది కదా, ఆ నాగులాపురంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో పూజలు అందుకుంటున్నారు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాలి. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో 7 అవతారాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయని చెప్తారు. ఎంత అద్భుతమైన విషయం. మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం, కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దేవాలయాల గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ వేదారణ్య స్వామివారి క్షేత్రం ఈ రామగిరి క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే తిరుపతి వెళ్తుంటాం కదా, తిరుపతి నుంచి ఈ రామగిరి క్షేత్రానికి రోడ్డు రవాణా సౌకర్యం కూడా ఉంది. ఎక్కువగా బస్సులు కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. సంతానం లేని వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఈ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అలాగే మహా అద్భుతం, ఎక్కడా లేని విధంగా మనకి అక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా కనిపిస్తారు. అలానే అక్కడ ఒక కొలను ఉంది. ఈ ఆలయం ముందు ఉన్న చెరువును నంది తీర్థము అంటారనమాట. ఒక గోడకి ఈ నంది విగ్రహం ఉంటుంది. ఆ నంది నోటిలో నుంచి నీరు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తోంది అనేది ఎవరికీ తెలియదు, కానీ ఈ ప్రవాహం ఎప్పుడూ ఆగిపోలేదు, అలానే నీరు వస్తోంది అని చెప్పి అక్కడ గ్రామస్తులు చెప్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆలయం గురించి ఈ మహాశివరాత్రి రోజు తెలుసుకునే అవకాశాన్ని మనకి ఆ పరమేశ్వరుడే ఇచ్చాడు. కొంచెం సేపట్లో ఇంకొక క్షేత్రం గురించి తెలుసుకుందాం.